ఎండాకాలం తాతీళ్ళు ఇచ్చిర్రు కాబట్టి ఇప్పటికే తిరుపతి ఎంకన్న కొండకు లైన్ కట్టిర్రు భక్తులు. సరే పోతే పోయిర్రు గాని గీ ఒక్క ముచ్చట యాద పెట్టుకోర్రి. ఎట్లాగో ఎంకన్న కొండకు పోతుర్రు కాబట్టి పనిలే పని ఆడ దర్శనం అయినాక కిందికి రాగానే గంగమ్మ జాతర అవుతుంది. అది కూడా చూసిరండ్రి. ఎందుకంటే ఏపీలో అయ్యే అన్ని జాతరల కంటే గంగమ్మ జాతర చాలా ఇచ్చంద్రమైనది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర చాలైంది. వారం దినాల పాటు సాగే ఈ అవ్వల్దార్ జాతర ఈ 6వ తారీఖు చాలయ్యి 13వ తారీఖు దాకా నడుస్తది. తొలుత రోజు అమ్మకు పసుపు తానం చేపిచ్చి అయ్యవార్లు అటెంక పాలాభిషేకం చేపిచ్చిర్రు. పెద్ద మంత్రాలు చదువుతుంటే డోలు సప్పుళ్ల నడుమ అమ్మను మంచిగా పుదిచ్చి దండలేసి బొట్లు పెట్టిర్రు. పెద్ద పెద్ద దండలేసి జాతర రేంజ్ ఎట్లుంటదో చూపించిర్రు. వచ్చిన భక్తులకు హారతిచ్చుడు అయినాక క్షీర సారెలు పెట్టి అమ్మను ఖుషి చేసిర్రు. ఇక పండుగ చాలైన ముచ్చట ఇంకా అందరికీ ఎరకలేదు కదా, అందుకే తొలుతనాడు భక్తులు జర్రంతా పల్సపల్సగానే అవపడ్డరు. రెండో దినంకెంచి భక్తులు తీరు వేషాలేసి జాతరను మరింత రంజుగా నడిపిస్తారు. ఏపీలనే బగ్గ పేరెళ్లిన జాతర కాబట్టి జాతర చూస్తానికి పక్క రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు ఇంకా కర్ణాటక కెంచి కూడా శీతం భక్తులు వస్తుర్రని అంచనా వేసిన అధికారులు సౌలతులు కూడా అంతే గట్టిగా చేసిర్రు. రెండో దినం కెంచి జాతర మరిగా ఊపందుకుంటుందన్న ముచ్చట అందరికీ ఎరుకున్నదే కదా. ఇక ముచ్చట్లన్నీ ఎప్పటిదప్పుడు తీసుకొస్తూనే ఉంటాము, మీకు చెప్తూనే ఉంటాం గాని ఇప్పటికైతే జాతర చాలైంది. మరి తిరుపతి ఎంకన్న కాడికి పోయేటోళ్ళు ఎవరన్నా ఉంటే సీదా ఎంకన్న కాడికి పోర్రి. ఆ టెంక వచ్చేటప్పుడు మాత్రం తిరుపతి నడుబొడ్డున అయ్యే గీ గంగమ్మ జాతర తప్పకుండా చూసిరండ్రి. మీకు కూడా ఈ చంద్రం అనిపిస్తది అని అనుకుంటుర్రు గంగమ్మ జాతర ముచ్చట్లు బగ్గ తెలిసిన భక్తులు.